దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి దినం ఏం జరిగింది? ఉన్నారా ఇక్కడ? ఇంటికి వెళ్ళిపోయారా? మొదటి దినము ఏం జరిగింది అమ్మా? కాదు, ఏం స్టోరీ చెప్పాను, వాళ్ళు ఏం చేశారు ఏమా? చదివేసి వినిపించేయడం కాదు, చూడకుండా చెప్పాలి. టీచర్ ఏం చెప్తాడు ఇక్కడ? టీచర్ ఏం చెప్తాడు? చెప్పిన పాఠాన్ని అప్పగించాలని నేను చెప్తాను అనండి. మొదటి రోజు వారు ఇలాంటి కొడుకులు పెట్టినప్పుడు కానీ, ఒక పిలిచినప్పుడు కానీ, వారు వారి ఊళ్ళలోనే వారి ఇంటిలోనే నిలిచి ఉన్నారు. ఇది మొట్టమొదటి సబ్జెక్ట్. రెండోది, వారు ఏకంగా ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు, ఏకంగా కూడి వచ్చారు. రెండో స్టెప్, రెండవ మెసేజ్. వారు గ్రంథాన్ని గొప్పగా వారు లేచి నిలబడ్డారు. ఏమని? లేచి నిలబడటమే కాదు, దైవసేనుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారు చేతులెత్తి స్తుతించారు, ఆరాధించారు, సాగిలపడ్డారు, నమస్కరించారు, గోరు పంట కట్టుకున్నారు, ధూళి పోసుకున్నారు. ఇంకా వాళ్ళు తల నేల కానిచ్చి విధేయత చూపించి తల వంచారు. ఆ రీతిలో మనం కూడా వంచాలి, వంగాలి, విరగాలి అన్ని చెప్పుకుంటూ వచ్చి మూడో మెసేజ్, ఒక జాము సమయంలో పితరుల పాపాలు ఒప్పుకున్నారని. రెండో జాము ఏం జరిగింది? చదివారు, గ్రంథము చదివారు, వారు పరిస్థితుల కోసం వారు ప్రార్థించారు అని మూడు భాగాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ మూడు భాగాలు మర్చిపోతే ఇక్కడ బాగా మాట్లాడారు పాస్టర్ గారు అనే మాట ఒకటి మిగులుద్ది, కానీ లోపల వర్తమానం ఏమి మిగలదు. ప్రతి మాట జాగ్రత్త పెట్టుకోండి. మేము మా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏమేమి సబ్జెక్టులు చెప్తారో అన్నీ కూడా మేము భద్రపరచుకుంటాం. అక్కడ నేర్చుకుంటాం, మార్చుకోవాల్సినవి మార్చుకుంటాం, చేర్చుకోవాల్సినవి చేర్చుకుంటాం, విడిచిపెట్టవలసినవి విడిచిపెడతాం. ఇదిగో మీకు అన్ని అప్లోడ్ చేసుకుని మీకు సప్లై చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. మేము అప్లోడ్ చేసుకుంటాం, లోపలికి తిరిగి మీకు సప్లై చేస్తాం. దైవ సేవకులు చెప్పారు సంఘంలో పిల్లలు ఎలా ఉండాలి, ఇవన్నీ క్రమాలు, జాగ్రత్త పడండి. చూడండి, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం నుంచి కొన్ని మాటలు. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడని యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీయుల్లోను జనులలోను కట్టెల అర్పణను మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలను వారును చెట్టు వేసుకుని నిర్ణయించుకుంటుంది. అక్కడికి ఆపుతాము. ఇక్కడ ఒక మర్యాద చెప్పిన ప్రతి సంవత్సరము ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లు దహన బలిపీఠం మీద అర్పణ అర్పించడానికి వారు సిద్ధపడ్డారు. ఈ అర్పణ అనేది హృదయ అర్పణ అర్పించాలి, లేదు సమర్పణ కావాల్సి దేవునికి ఇవ్వవలసి ఇలాగ అర్పించాలి, రెండు. ఇప్పుడు ఇది మర్యాద చెప్పిన ఒక స్టాండర్డ్, ఒక మాట తీసుకున్నారు. మనం ఈ రోజు అనుకుంటే రేపొద్దున వదిలేస్తాం. వింటున్నారా? ఇప్పుడు ఈ రోజు తీర్మానం చేసుకుంటాం, రేపొద్దున వదిలేస్తాం. ఒక తీర్మానం చేసుకున్నామంటే ఆ తీర్మానానికి నిలబడాలి. చాలా మంది చూడండి, చాలా తీర్మానాలు చేసుకున్నారు. ఇదిగో సేవకుడితో ప్రార్థించినప్పుడు, ఈ కార్యం జరిగినప్పుడు నేను ఇది గిఫ్ట్ అండి, ఇది ఇస్తానండి, అన్నీ వచ్చాయి, కానీ అది రాలా. మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది జాగ్రత్త పడండి. బలిపీఠం మీద నువ్వు ఏదైతే అర్పణ అర్పించాలని అనుకుంటున్నావో ఆ అర్పణ ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా చెల్లించాలి. ఇది దహన బలి. ఏం బలి? నీ హృదయ బలి అర్పించు. ఈ 4వ రోజు ఈ కొడుకులో నీ హృదయాన్ని అర్పణగా చేసుకుని వెళ్ళినట్లయితే నీ కుటుంబ పరిస్థితులు బాగుపడతాయి, సంఘ పరిస్థితులు బాగుపడతాయి. నువ్వు తీర్మానం చేసుకున్న తీర్మానం బట్టి కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మిన వారు చెప్పండి కొట్టండి. సంవత్సర కాలం అంతా నిర్ణయించుకున్నారు. మనం ఈ సంవత్సరం ఈ చివరి భాగంలో 7వ నెలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
ఏర్పాటు చేయడానికి గల కారణము 7వ నెల ప్రతిష్టమైన దినం. ఏడో రోజు అనగా ఒక అద్భుతమైన రోజు, 7వ మాసము అనగా ఒక అద్భుతమైన మాసము. అలాగే ఈరోజు ఇవన్నీ కూడా సెట్ చేసుకుని వచ్చాం. కానీ బైబిల్ సెలవిస్తుంది సంవత్సరానికి 3 టైమ్స్ ఇలా కూర్చోవాలి. సంవత్సరంలో 3 టైమ్స్ ఇలా కూర్చోండి. మీరు నా దహన బలి పెట్టిన మీద దహన బలిని అర్పించండి. ఈ రోజుని ఒక కోడినో, ఒక మేకనో, ఒక గొంగునో, ఒక బలి ఏదో తెచ్చి పెట్టాలని కాదు కదా. నీ హృదయ అర్పణ కావాలంటున్నాడు దేవుడు. నీ హృదయాన్ని అర్పించాలంటున్నాడు దేవుడు. ఎంతకాలం నీ హృదయాన్ని అర్పించినట్టే అర్పిస్తున్నావు, మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నావు. అర్పించినట్టే అర్పిస్తున్నావు, లోకంలో జారిపోతున్నావు. అర్పించినట్టే అర్పిస్తున్నావు అన్న మాటకి నిలబెట్టాలి. అనేది సమర్పణ అనేది త్యాగంతో కూడినది. నువ్వు తీర్మానం చేసుకున్నావా, దాని మాట మీద నిలబడాలి. మేము కూడా అంతే. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఒక మాట మీద నిలబడతాం. నిలబడిన తర్వాత ఏదైనా ఒక చిన్న మాట తప్పు పొరపాటు వచ్చిందని ప్రాణం వెలువెల్లాడుతుంది. దాన్ని సరి చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం. మీరు కూడా అంతే చేయాలి. కాబట్టి సంఘము పరిశుద్ధమైన సంఘం. ఇక్కడ దహన బలిగా నువ్వు అర్పించబడాలి. దహన బలిగా నువ్వు అర్పించబడితేనే నీ బ్రతుకు మారుతుంది. దహన బలిగా నువ్వు అర్పించబడితేనే నీ స్థితిగతులు మారుతాయి. దహన బలిగా అర్పించబడితేనే నీ బ్రతుకులో కార్యాలు జరుగుతాయి. లేదా నువ్వు దహన బలిగా అర్పించబడకపోతే మన కార్యాలు చూడాలి. కొన్ని గంటల దేవునితో సహవాసం చేయకపోతే కార్యాలు చూడలేదు. కొన్ని గంటల దేవుని వాక్యంతో గడపకపోతే కార్యాలు చూడలేదు. పరిశుద్ధ సంఘంగా కూడుకుని కలిసి ప్రార్థించకపోతే కార్యాలు చూడలేదు. సంఘంలో వచ్చిన వారితో నేను వాళ్ళతో మాట్లాడిన, వీరితో మాట్లాడిన, వారితో నాకు అనవసరం అనుకుంటున్నావా? సమాధానం లేకపోతే నీ అర్పణ అంగీకారం అవదు. అదే చెప్పాడు, ఇదిగో యాను అర్పణ అన్నాడు. అర్పణ తెచ్చే బాగా ఉంది. నీ తమ్ముడితో సమాధాన పడి వచ్చిన తర్వాత నీ అర్పణ అర్పించు, లేదా వద్ద అవసరం లేదన్నాడు. నీకు ఆ సమాధానం ఉందా? తోటి సహోదరులతో ఈ చివరి మాటల్లో జాగ్రత్తగా సెట్ అయితే లైఫ్ సెటిల్ అయిపోతుంది, లేదా లైఫ్ ఫెయిల్ అయిపోతుంది. ఏది కావాలో ఆలోచన చేసుకోండి. ఈ చివరి ఎంతమంది ఈ మాటలు మాత్రమే చెప్తున్నాను. చాలా ఉంది, కానీ నాతో విడిచిపెట్టేస్తాను. దైవ సంఘాలు చక్కగా బలపరిచారు. వచ్చి ఎలా సెట్ అవుతావు? సెట్ దహన బలిగా, హృదయ బలిగా, అర్పణగా నువ్వు అర్పించుకున్నట్లయితే రేపు ఉదయకాలానికి ఏదో కార్యం చూడగలవు. నమ్మితే చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళి నీ ఇంట్లో అడుగు పెట్టగానే, అడుగు పెడుతున్న సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ద్వారాలు తెరవబడతాయి. నమ్మితే కొట్టు. నువ్వు ఆగితే కొడుతుంది ఇక్కడ పడుతుంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే, అడుగు పెడుతున్నప్పుడే, నీ ఇంట్లో అడుగు పెడుతున్న దాని బలిగా అర్పించబడి సమర్పణగా వెళుతున్నప్పుడు నీ ఇంట్లో ఉన్న పొయ్యలు కూడా పోతున్నాయి. యేసునామములో నీ స్థితిగతులను మారిపోతున్నాయి. యేసునామములో నీ అప్పులు కొట్టవేయబడుతున్నాయి. యేసునామములో నీ సమస్యలో చుట్టుపడుతుంది. యేసునామములో నేనే సౌతుంది నీ బ్రతుకు. దాహన బలిగా అర్పించుకో, అర్పణ చేసుకో. అర్పణ చేసుకోకుండా వెళ్తే కనుక చెప్పవలసిన మాటలు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఈ అర్పణ అనేది చాలా ప్రాముఖ్యము. ఈ లేవీయులు, జనులు ఈ కట్టెల్లోంచి అర్పణలు మందిరంలోకి తెచ్చేశారు. భూమి యొక్క ప్రతిఫలాలు తెచ్చారు, ప్రథమ ఫలాలు తెచ్చారు. వాళ్ళు నిర్ణయించుకున్న అన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకున్నారు. మనకి మాటలు అయితే తేనె మాటలు కనపడతాయి, సమర్పణలు అయితే లేవు, అర్పణలు అయితే లేవు. ఎందుకో ఆచరిస్తున్నాడు. ఒకసారి మారండి, మార్పు చెందండి. ఏమండి? ప్రతి రూపాయి ఖర్చు అవుతుంది. నేను ఇచ్చిన ప్రతి రూపాయి ఖర్చు అవుతుంది. ఏ ఆస్తిపాస్తులను సంపాదించుకోవడానికి ఇష్టపడలేదు. అలా సంపాదించుకోవాలంటే ఇప్పటికిప్పుడు మైండ్ చేంజ్ చేస్తే, నేను నా మైండ్ని సెట్ చేసుకుంటే స్థలాలు కొనగలను, అమ్మగలను. డబ్బులు వస్తాయిరా? వస్తాయిరావండి. ఒక 5-6 లక్షల రూపాయలు తీసుకుని రొటేషన్ చేస్తే అయ్యారు డబ్బులు రావా? కానీ ఇక్కడ సమర్పణ కలిగి వచ్చాము. రమ్మన్నాడు, వచ్చాము. అప్పుడు అన్నా నేను పెడితే తింటా, లేకపోతే లేదన్నా. కానీ నమ్మదగిన దేవుడు. నీవు విశ్వాసంలో సెట్ అయ్యి నీ బ్రతుకు, నీ మనసు బాగా సెట్ చేసుకుంటే
ఖచ్చితంగా ఏదో ఒక కార్యం చూస్తాం, లేకపోతే ఎప్పటికీ నష్టం 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 కలుగుతుంది కదా. బ్రతుకు మారదా, జీవితం మారదా? ఈ నష్టానికి కారణం ఏంటో నా వ్యాపారం బట్టే ఇవన్నీ వస్తున్నాయని తెలుసుకుని జాగ్రత్త పడితే చాలండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ అర్పణ గురించి ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పట్లు పట్టండి. ఇప్పుడు మీకు కావాల్సిన అర్పణ ఏంటి? చేతును మా స్వామి చిన్ని కానుక స్వీకరించునా హృదయార్పణ. చేతును మా స్వామి చిన్ని కానుక, చేతును మా స్వామి చిన్ని కానుక స్వీకరించునా. హృదయాన్ని అర్పించుకుందాం. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. మీరు అది అర్థమైంది కదా. నేను చెప్పిన 4 మాటలు చెప్పాను. అర్పణ. ఎప్పుడైనా అర్పణ చేయిస్తున్నా? ఏం అర్పణ చేస్తా? హృదయ అర్పణ. ఏం అర్పణ చేస్తా? నీకు ఉన్నది అర్పణ. ఏం అర్పణ చేస్తా? ఇక్కడి నుంచి అమ్మా వినండి వినండి వినండి. ఏం అర్పణ చేస్తావు? ఇప్పుడు సమస్త నీ హృదయంలో అర్పణ, నీ మనసు అర్పణ. ఓకేనా? ఈ పాట పాడుతూ కూడా ఒక్కసారి ఆలోచించేద్దాం. చేతున్న స్వామి చిన్ని కానుక స్వీకరించునా హృదయార్పణ. చేతున్న స్వామి చిన్ని కానుక.
నా యేసు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కానుక కంటే నీ మధురమైన మనస్సును అర్పించు, నీ హృదయాన్ని అర్పించు. ఈ స్థితిలో వచ్చి ఆ స్థితిలోకి వెళ్ళొద్దు, ఈ పరిస్థితుల్లో వచ్చి ఆ పరిస్థితి నుంచి వెళ్ళొద్దు. బ్రతుకు మారాలి, జీవితం మారాలి, మనసు మారాలి. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, నేనంతా చేశాను, నా కొరకు ఏం చేస్తాను? నేనంతా చేసి ఇచ్చేసాను, నా కొరకు నువ్వు ఏం చేస్తావు? ఒక తీర్మానం చేసుకుని బ్రతుకుని అర్పించుకో, సమర్పించుకో, ప్రభుకి పూర్తిగా సరెండర్ అయిపో. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా. దేవుడికి ఇష్టమైన కార్యాలు ఏవి కూడా మనల్ని వండడానికి వీల్లేదు. ఈ 4వ రోజు కోరిక పూర్తిగా సరెండర్ అయిపో. నీ లైఫ్ను బాగు చేసే దేవుడు, నీ జీవితాన్ని చూసే దేవుడు, నీ అర్పణ ద్వారా ఆయన బస్సు ఆశీర్వాదాలు ఇచ్చే కోరిక. మీరందరూ ఈ 4 రోజులు దేవుడు సూటిగా చెప్తున్నాడు, దైవ సౌందర్యం ద్వారా మాట్లాడాడు. ఈరోజైనా మనం నిలబడి అనేక మందిని నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపాటు కలిగి ఆ రాకడ కోసం సిద్ధపాటు చేద్దాం. నీ చేతుల్లోనే ఉంది. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఈ 4 దినాలు ప్రభాని కృపలో సహాయం చేశారు. నిన్న వర్తమానాన్ని నుంచి తలలో ఉంచారు, ప్రభు అర్పణలు అర్పించారు. దేవుడు పోసుకున్నారు, సమర్పణ కలిగి ఉన్నారు, లోపడ్డారు. ఇంకైతే విత్తనాలు వెతుబడ్డాయి, ప్రతి మాట పని చోటు తీసుకుని ఈరోజు వచ్చి దైవ సౌకర్యం పెట్టించి ఆయన వాక్యాన్ని బోధించలేదు. అన్ని మాటలు వెతుబడాలి సాధించి ఈరోజు ఇక్కడ ఎంతైతే కాంప్లెక్ట్ వెతుబడ్డాయి దానికి కూడా ఆశీర్వాదాలు, వారి చెరువులు, వారి వ్యాపారం, వారి జీవితం, వారి సమస్తము దీవించి ఆశీర్వదించి, వారి జీవనోపాధి అంతా దీవించి ఆశీర్వదించి సాధించి, వచ్చిన బిడ్డలు దీవించి, రాని బిడ్డలు దీవించి, వారి అక్కడ వారి సమస్యలు అన్నీ కూడా ఎరిగిన దేవుడు కనుక క్రీస్తు మహిమైశ్వర్యం తెచ్చి సహాయం చేయండి తండ్రి. హృదయ సాగుతున్న వారి కుటుంబాలు చూస్తున్నారు, వారికి ఇచ్చిన సమస్తము దీవించి దేవదాస్వామికి ఆయన నాకు ప్రవర్తన కాదు కానీ కేవలం నీకు మహిమ ఘనత ప్రభావం నా ద్వారా చెందాలి తండ్రి. ఇంతవరకు 49 సంవత్సరాల జీవితాన్ని నీ చేతుల్లో కాపాడారు. ఇక ముందు మరింత శక్తితో